హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. యూజువల్లీ ఒక హీరో తన సినిమా రిలీజ్ రోజు థియేటర్‌కి వచ్చారనుకోండి, లోకల్‌గా తన ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు. మొత్తం హడావిడి చేస్తారు. వాళ్ళకి ఆ హీరో ఎందుకిష్టమో చూపిస్తారు. ఒక్కోసారి ఫ్యాన్ ఫ్రెంజీ ఎక్కువైపోతే ఆ హీరోలు సినిమా మధ్యలో ఉన్నప్పుడే ఎస్కేప్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ గూడా వచ్చినాయి. ఇవన్నీ తెలుగు హీరోకి తెలుగు ఫ్యాన్స్ చేస్తే నార్మలే. కానీ ఒక తమిళ్ హీరోకి అప్పట్లో ఉన్న చాలా తెలుగు హీరోస్ కన్నా ఎక్కువ రేంజ్‌లో మన తెలుగోళ్ళు ఇదంతా చేశారంటే ఫ్యాన్స్ రష్ తట్టుకోలేక ఆ హీరో గోడ దూకేసి మరీ ఎస్కేప్ అవ్వాల్సొస్తే ఆ హీరో ఎవరో గాదు 'సూర్య'. అసలు అలాంటి హీరో ఎందుకు డౌన్‌ఫాల్ అయ్యారు అనేదే గాదు. అసలు ఆడియన్స్ ఏం మిస్ అవుతున్నారు 'సూర్య' నుంచి? ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? అండ్ ఇప్పుడు 'సూర్య' కమ్‌బ్యాక్ ఎలా ఉండబోతుంది? 'సూర్య 2.0' ఇంకెంత కొత్తగా ఉండబోతుందో ఈ వీడియోలో చెప్తా. మన తెలుగోళ్ళు ఒక్కళ్ళు నచ్చారంటే ఇంక అంతే అండి. గుండెల్లో పెట్టేసుకుంటాం. ఇలా మన ప్రేమని ఫస్ట్ టైమ్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసిన ఒక తమిళ్ హీరో అంటే 'సూర్య'. అప్పటిదాకా తమిళ్ హీరోస్ అంటే 'రజనీ' ఆర్ 'కమల్' అనే చెప్పేవాళ్ళు. కానీ ఒక కొత్త జనరేషన్‌కి మాత్రం 'సూర్య' అని పేరు చెప్పడం స్టార్ట్ చేశారు. యూజువల్లీ మనందరం 'సూర్య' అనగానే 'గజినీ' మూవీ అనుకుంటాం. కానీ అంతకు ముందే మనోళ్ళకి 'సూర్యతో' పరిచయం బానే ఉంది. 'విక్రమ్‌తో' తీసిన 'శివపుత్రుడు' మూవీతోనే 'సూర్య' ఒక మంచి పెర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆ మూవీ తెలుగులో కూడా బానే ఆడింది. ఇదైన కొన్నాళ్ళకే దాని కంప్లీట్ ఆపోజిట్ రోల్ కూడా చేశారు. 'యువ' మూవీలో ఒక స్టూడెంట్ లీడర్‌గా ఒక అర్బన్ సెంట్రిక్ రోల్ అనేది దింపారు. ఇలా 'గజినీ' కన్నా ముందే మనకి 'సూర్య' అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే 'సూర్య మీన్స్ డిఫరెంట్ సినిమా.' ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్‌లో మంచి ఫుడ్ తిన్న తర్వాత మౌత్‌లో టేస్ట్ అలా ఉండిపోద్ది కదా కొంసేపు. ఫుడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆఫ్టర్ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తది. 'సూర్య' సినిమాలు కూడా అంతే. చూసి థియేటర్ బయటకొచ్చాక గూడా మనతోనే ఉంటాయి కొంసేపు. ఒక మంచి ఆఫ్టర్ టేస్ట్ ఇస్తాయి. ఇప్పటికి దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హోల్ ట్రూ. ఆడియన్స్ ఎప్పుడు 'సూర్య' సినిమాకి డబ్బులొచ్చాయా లేదా అనేది పట్టించుకోలే. యెస్, ఆయన మంచి సినిమాలు తీశారు. హిట్లు కొట్టారు కాదనట్లే. కానీ ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్ డిఫరెంట్. 'సూర్య' సినిమా అంటే కొత్తగుండాలి. 'సూర్య' సినిమా చూసి థియేటర్ బయటకొచ్చాక ఓకే, మనకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారని ఫీల్ అవ్వాలి. 'సూర్య' కూడా ఈ ఎక్స్‌పెక్టేషన్‌ని కాన్స్టెంట్‌గా డెలివర్ చేశారు. ఒక పక్క మాస్ క్యారెక్టర్స్ చేస్తూనే ఇంకో పక్క ఇలాంటి కొత్త కొత్త సినిమాలు కూడా డెలివర్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాదు. 'సూర్య' అంటే ఒక స్టైల్ ఐకాన్. అసలు ఇప్పుడంటే మనకి వేరే యాక్టర్స్ వచ్చేసారు గానీ, అప్పట్లో అసలు 'సూర్య' స్టైలింగ్‌కి పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ఆయన హెయిర్ కట్స్, బియర్డ్, డ్రెస్సింగ్. ఇన్‌ఫాక్ట్ అప్పట్లో చాలామంది యంగ్ జనరేషనల్ రూముల్లో 'సూర్య' పోస్టర్ ఖచ్చితంగా ఉన్నది. హీ వాస్ సచ్ అన్ ఐకాన్. 'సూర్య'కున్న అడ్వాంటేజెస్‌లో ఇది కూడా ఒకటే. ఆయనకి ఎలాంటి స్టైలింగ్ అయినా సెట్ అయిపోద్ది. హీ హాస్ దట్ ఫేస్. ఇలా మూవీస్ విషయంలో అయినా, కల్చరల్ ఇంపాక్ట్ విషయంలో అయినా ద ఆఫ్టర్ టేస్ట్ వాస్ ఇంటాక్ట్. బట్ ఒక్క పాయింట్ తర్వాత 'సూర్య' మూవీస్‌లో మిస్ అవ్వడం స్టార్ట్ అయింది కూడా ఇదే. 'సెవెంత్ సన్స్' మూవీకి అప్పట్లో ఉన్న హైప్ అసలు వేరే లెవెల్ అండి. మన తెలుగు స్టార్ హీరో సినిమా కన్నా ఎక్కువ హైప్ ఉండేది ఈ సినిమాకి. కానీ ఆ మూవీ అనుకున్నంత వర్క్ అవ్వకపోవడం అనేది ఒక బిగ్ మైనస్ అయింది. మేబీ అది హిట్ అయ్యి ఉంటే 'సూర్య' వుడ్ హావ్ బీన్ ఎ మచ్ బిగ్గర్ స్టార్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఒక మంచి ఛాన్స్ అనేది మిస్ అయింది. సమ్‌హౌ ఆ తర్వాత తీసిన మూవీస్‌లో గూడా 'సూర్య ట్రైడ్ హార్డ్ టు బికమ్ ఎ స్టార్' అనే అనిపించింది. మేబీ అందుకేనేమో 'అంజాన్' లాంటి మూవీస్ వర్క్ అవ్వలేదు. ఇంకా 'సూర్య' ఎక్స్‌పెరిమెంటల్ జోన్‌లో గూడా ఓవర్ కరెక్ట్ చేసేసారు. మరీ ఎక్కువ ట్రై చేసేసారు. ఎక్స్‌పెరిమెంట్స్ ఫర్ ఎక్స్‌పెరిమెంట్స్ సేక్ అన్నట్టు ఉంటాయి కొన్ని సినిమాలైతే. ఇంకా 'సూర్యతో' రెగ్యులర్‌గా కొలాబ్ అయ్యే డైరెక్టర్స్ గూడా ఔట్ ఆఫ్ ఫార్మ్ అయిపోయారు. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అప్పటిదాకా 'సూర్య' అంటే ఉన్న బ్రాండ్ అనేది డైల్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ 'సూర్య' మీద ఆడియన్స్‌కున్న లవ్ మాత్రం ఇంకా పోలేదు. లేకపోతే 'కంగువా' లాంటి డిజాస్టర్ తర్వాత గూడా 'కరుప్పుకెళ్లారంటే' అది ఖచ్చితంగా ఆయన మీద ఆడియన్స్‌కున్న లవ్వే. ఇప్పుడు ఫైనల్లీ 'సూర్య' తన 2.0 వెర్షన్ అన్‌లాక్ చేసేసారు అనిపిస్తుందండి. 'కరుప్పు' మూవీలో ఇది ఓన్లీ పార్షియల్‌గా జరిగింది. జస్ట్ హింట్స్ వచ్చినాయి అంతే. దానికే 300 క్రోర్స్ కొట్టేసారు. ప్రాపర్‌గా ఒక 'సూర్య' సినిమా పడితే దాని రిజల్ట్ ఇంక వేరేలా ఉంటది. 'కరుపు' ఫస్ట్ హాఫ్ బావుంటది. కానీ సెకండ్ హాఫ్ అంతే ఉండదు. కొంచెం ఎటెటో ఎళ్ళిపోతుందే అనిపిస్తది. అట్‌లీస్ట్ బోర్ కొట్టకుండా మాస్ మూవ్‌మెంట్స్ అయితే ఏదోకటి వస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. కానీ ఆ హాఫ్ బేక్ ప్రొడక్ట్ చాలు 'సూర్యకి' హిట్ కొట్టడానికి. ఒక సెమీ కుక్డ్ ప్రొడక్ట్‌తోనే ర్యాంపేజ్ క్రియేట్ చేసేసారు బాక్స్ ఆఫీస్‌లో. 300 క్రోర్స్ కొట్టేసారు. కానీ 'విశ్వనాథన్ సన్స్' మాత్రం పక్కా 'సూర్య' ప్రొడక్ట్ అనిపిస్తుంది. ఆల్రెడీ 'వెంకీ అట్లూరి' మంచి ఫామ్‌లో ఉన్నారు. 'లక్కీ భాస్కర్‌తో' ఆయన కూడా చాలా లెవలప్ అయ్యారు. ఇంకా 'విశ్వనాథన్ సన్స్' అయితే వింటేజ్ 'సూర్య' వైబ్స్. బికాజ్ 'సూర్య' అంటే అసలు మాస్ గాదు. ఈవెన్ థో హీ క్యాన్ పుల్ ఆఫ్ మాస్ రోల్స్. క్లాస్ 'సూర్య' వేరే అండి అంతే. 'నువ్వు నేను ప్రేమ', 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ' ఇవే గాదు. ఆయన యాక్షన్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ చేసినప్పుడు గూడా అందులో ఇట్లా క్లాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక ప్రాపర్ క్లాస్ సినిమాతో దిగుతున్నారు. అండ్ ఇదెందుకు హిట్ అవుతదని నేనంటున్నా అంటే లెట్స్ బీ హానెస్ట్, ఈ మధ్య అసలు మంచి క్లాస్ సినిమాలు రావడమే కష్టమైపోయింది. ఫ్యామిలీస్‌ని ఎవరు ఎక్కువ కేటర్ చేయట్లేదు. అన్ని మాస్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఇవే వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇలా నెగ్లెక్ట్ అయిన ఒక హ్యూజ్ ఆడియన్స్ బేస్‌ని వాళ్ళకిష్టమైన స్టార్ కేటర్ చేస్తూ వచ్చారంటే జస్ట్ పాజిటివ్ టాక్ ఈజ్ ఎనఫ్, ఈజీగా హిట్ అయిపోద్ది. కానీ ఇది మాత్రమే కాదు, 'సూర్య 47' ఇంకా క్రేజీ ఉండబోతుంది. 'ఆవేశం' మూవీ చూసారు కదా! ఆ మూవీ డైరెక్టర్ జీతు మాధవన్ ఈ మూవీ తీస్తున్నారు.
ఆయన ఆల్రెడీ 'రోమాంచం' అనే హారర్ కామెడీతో హిట్ కొట్టేసారు. 'ఆవేశంతో' ఒక సర్ప్రైజ్ సెన్సేషన్ ఇచ్చేసారు. ఇలా ఫామ్‌లో ఉన్న డైరెక్టర్‌తో మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్న యాక్టర్ అంటే ఆ బజ్ వేరే ఉంటది. ఈ మూవీ కాస్ట్ కూడా బావుంది. నజరియా ఉన్నారు, నస్లీన్ ఉన్నారు. మనకి తెలుసు ఆల్రెడీ నస్లీన్ కూడా ఈ మధ్య మంచి హిట్స్ ఇస్తున్నారు. అంతకన్నా బెటర్ థింగ్ అంటే తన స్క్రిప్ట్ సెలక్షన్. నేను హీరోయే ఉండక్కర్లేదు, సపోర్టింగ్ రోల్ అయినా కూడా క్యారెక్టర్ బావుంటే చేసేస్తా అంటారు. అలాంటి యాక్టర్ దీనికి ఓకే చెప్పారంటే ఈ స్క్రిప్ట్ అదిరిపోయింది అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకా క్రేజీ థింగ్ అంటే ఇది జస్ట్ 8 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు అంతే. ఫ్యూ డేస్ బ్యాక్ షూట్ ర్యాప్ అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా తీసేశారు. సూర్య ఈ మధ్య ఎక్కువ టైం తీసుకోవట్లేదండి సినిమాలకి. 'కంగువా'కి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఇచ్చారు. అండ్ అది ఎంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్సో మనందరికీ తెలిసిందే. అందుకే 'రెట్రో' నుంచి చాలా ఫాస్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా 'సూర్య 48' అయితే మళ్ళీ తనకు ఒక మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్‌తోనే కొలాబ్ అవుతున్నారు. 'జై భీమ్' తీసిన 'టీజే జ్ఞానవేల్'తో కొలాబ్ అవుతున్నారు. దీని కాంబో కూడా బావుంది. 'హొంబాలే' వాళ్ళు ఈ మధ్య మంచి ట్రాక్‌లో ఉన్నారు. వాళ్ళు బ్యాంక్ రోల్ చేస్తున్నారు ఈ సినిమాని. 'కయాదు' హీరోయిన్ అండ్ 'సాయాబి అంక్రే' మ్యూజిక్ దీనికి కూడా. 'కరుప్పుకి' ఎలా కొట్టారో తెలుసు కదా! ఈసారి ఇంకెలా ఇస్తారో చూడాలి. 'కంగువా' ఫ్లాప్ అయినప్పుడు 'జ్యోతిగా'ని కూడా చాలా ట్రోల్ చేశారు. ఆమె వల్ల ఇట్లా బ్యాడ్ స్క్రిప్ట్స్ పడుతున్నాయి అన్నారు. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మంచి స్క్రిప్ట్స్ పడుతున్నాయి. అసలు వీళ్ళు ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంచి పీపుల్ అండి. తన ఫౌండేషన్‌తో చారిటబుల్ యాక్టివిటీస్ కూడా చేస్తారు ఇద్దరు. అలాంటి వాళ్ళు ట్రోల్స్ బారిన పడడం అనేది చాలా సాడ్ అనిపించింది. కానీ ఫైనల్లీ ఇంకా బ్యాడ్ టైమ్ అయిపోయింది. ఇక్కడి నుంచి గుడ్ టైమ్ స్టార్ట్స్. తమిళ్ హీరోస్ అప్పుల్లో ఉన్నప్పుడు ఇచ్చే కమ్‌బ్యాక్‌లు మాస్ ఉంటాయండి. 'రజనీ' అలానే 'చంద్రముఖి'తో ఇచ్చారు. 'కమల్' ఏమో 'విక్రమ్‌తో ఇచ్చారు. ఈసారి 'సూర్యవంతు' అండ్ హిస్ కమ్‌బ్యాక్ ఈస్ గోయింగ్ టు బి సో గుడ్. ప్రతి యాక్టర్‌కి డిఫరెంట్ ఎరాస్ ఉంటాయి. 'సూర్యకి' అలా ఇప్పుడు నడుస్తున్న ఎరా అంటే 'ద వన్' ఎరానే. 'రెట్రో'తో ఒక మంచి టైటిల్ ఇచ్చేసారు 'సూర్యకి' కార్తీక్ సుబ్బరాజ్. 'కరుపు'తో 'సాయి అభ్యంకర్' దాన్ని ఇంకొక లెవెల్ పైకి తీసుకెళ్లారు. 'ద వన్' ఈస్ కమింగ్ బ్యాక్ టు రిక్లెయిమ్ హిస్ థ్రోన్. ఇదైతే పక్కా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నెక్స్ట్ వచ్చే 'సూర్య' ప్రాజెక్ట్స్‌లో మీరు దేనికి ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు? కింద కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.